విజయసాయి రెడ్డి గారో లేకుంటే మరొకరు వైసీపీ నుండో జగన్మోహన్ రెడ్డి గారి నుండో దూరం అయిపోయిన తర్వాత జగన్ గారికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో ఏదో డ్యామేజ్ జరిగిపోతుంది అని చెప్పి అట్ పీక్స్ విశ్లేషణలు కథనాలు ప్రసారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో నేను ఎందుకో 0.1% కూడా అంగీకరించలేకపోతున్నా, వాళ్ళతో ఎందుకు నేను కన్విన్స్ కాలేకపోతున్నా, కనీసం 0.1% కూడా కన్విన్స్ కాలేకపోతున్నా. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ఫస్ట్ నుంచి గమనించుకుంటూ వస్తే మనకి చాలా సింపుల్గా అర్థమయ్యేది ఏంటి? నాయకులను నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే నాయకులు ఉన్నారు. మీరు ఏ ఆస్పెక్ట్లో అయినా చూడండి. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ నాయకుని నమ్ముకొని వచ్చారు? ప్రజలను నమ్ముకొని వచ్చాడు. జగన్ బయటకు వచ్చిన తర్వాత ఆయన కెపాబిలిటీ చూసి ఆయన ఏ విధంగా జనాల్లో ఉంటాడు, ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, ఎంత కమిటెడ్గా ఉన్నారు, ఇవన్నీ చూసుకొని అండ్ జనాల నుంచి కనుక ఆయన మద్దతు వచ్చిన తర్వాత మనం జగన్ దగ్గరికి వెళ్తే నాయకులుగా చలామణి అయిపోతామని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏమంటారు, బలంగా నాయకులుగా వచ్చి జగన్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. బలహీనంగా ఉన్న వాళ్ళే జగన్ దగ్గరకు వచ్చి బలమైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే చూడండి, కాకలు తీరిన యోధులు, పెద్ద పెద్ద తోపులు, తులుంకాన్లు అన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ మాయమైపోయారు? 2014 ఎన్నికలు కనుక పోటీ చేసిన వాళ్ళు కనుక ఎక్కడైనా కనిపించారా? కొంతమంది మాయమైపోయారు. ఎవరు? అరే నీ పాసుకలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళే ఈరోజు ఒక రాజ్యసభ ఎంపీ వస్తుందేమో, ఏదో రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందేమో అని చెప్పి చిన్న చిన్న వాటి కోసమే పాకులాడుతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన జనాన్ని నమ్ముకున్నారు. తనకంటూ ఒక సిద్ధాంతం ఉంది, తనకంటూ ఒక ఎజెండా ఉంది, తన మీద తనకు నమ్మకం ఉంది. ప్రజలకు మంచి చేశాను అని చెప్పి నమ్మకం ఇప్పటికీ ఉంది. అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంది. ఒకసారి పార్టీ పెట్టిన తర్వాత ఎక్కడా కనుక మనం అలసత్వం ప్రదర్శించకుండా, ఎక్కడే కూడా మనం దాన్ని లైట్ తీసుకోకుండా ఎంత కమిటెడ్గా పనిచేయాలో అంత కమిటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. కనీసం ఏమంటారు, ప్రజల్లో పలుచనైపోయిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి బలపడిన వాళ్ళను మనం చూసాం కానీ జగన్ దగ్గరకు వచ్చిన తర్వాత బలహీనపడిన వాళ్ళని మనం ఎవరిని చూడలేదు. జగన్ దగ్గరకు వచ్చిన తర్వాత బలహీనపడిన వాళ్ళని మనం ఎవరిని చూసాం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో లేరు. నెక్స్ట్ ఏమంటారు, 29 ఎన్నికల వరకు కాకుండా 34 ఎన్నికల వరకు అయినా కూడా పార్టీని కాపాడుకోవడం అంటే పార్టీని నడిపించే కెపాబిలిటీ అనుకుంది కదా, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. జనంలో ఉండగలుగుతారు, ఫుల్ యాక్టివ్, ఆలోచనలు స్వచ్ఛంగా ఉన్నాయి, ప్రజల కోసం, పేద మధ్యతరగతి వర్గాల కోసం పనిచేయాలనే ఆలోచనలు ఉన్నాయి. ఎవ్రీథింగ్ క్లియర్ కదా. ఇప్పుడు పార్టీ మారుతూ బయటకు పోతున్న వాళ్ళు ఎవరైనా జగన్ గారు ప్రజలకు మేలు చేయలేదని పోలే, జగన్ గారు ప్రజలు నమ్మి అధికారం ఇస్తే నమ్మకాన్ని మోసం చేశారని చెప్పి పోలే. అటువంటి వాళ్ళు పోయే ఆస్కారం కూడా లేదు. ఆ పని చేసిన జనాలు నమ్మే పరిస్థితి లేదబ్బా. ఎవరు నమ్ముతారు? జగన్ గారు ప్రజలకు కావాల్సిన కన్నా ఎక్కువ చేశారని చెప్పి అనే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు, వాళ్ళ అవసరాలు మాత్రం తీర్చకుండా కడుపు నిండా బిర్యానీ పెట్టారనే వాళ్ళే ఉన్నారు. అవసరాలు తీర్చేంతవరకు ఆగకుండా కడుపు నిండా బిర్యానీ పెట్టారు అని చెప్పి అన్న వాళ్ళే ఉన్నారు. సో ఏ కోణంలో చూసినా జగన్ దగ్గర ఉన్న వాళ్ళు గొప్ప గొప్ప నాయకులు అనబడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా జగన్ దగ్గర ఉన్నటువంటి క్యాడర్ వాళ్ళ వైపు వెళ్ళే సమస్యనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తన దగ్గరకు వచ్చిన వాళ్ళ నాయకులుగా నిలబెట్టి వాళ్ళని మళ్ళీ లైమ్ లైట్లోకి తీసుకురాగలుగుతారేమో. కానీ వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నా పార్టీ ఏమైపోతుందని చెప్పి ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలోచిస్తారని చెప్పి నేనైతే అనుకుంటలేను. వీళ్ళతో పాటు పార్టీ డ్యామేజ్ అయిపోతుందేమో అని చెప్పి ఒక్క సెకండ్ కూడా ఆయన ఆలోచిస్తారని చెప్పి నేనైతే అనుకుంటలేను. వాళ్ళని నమ్మి జగన్ లేడు, జనాన్ని నమ్ముకొని ఉన్నాడు. జనంలో ఎలా ఉండాలో ఆయనకు తెలుసు, జనాల అవసరాలు ఎట్లా తీర్చాలో తెలుసు, ఎలా పాలన చేయాలో తెలుసు, అన్నీ తెలుసు. ఎంత కష్టం వచ్చినా ఎదుర్కోవడం కూడా తెలుసు. మరి అటువంటి వీళ్ళు పోతే ఆయన పట్టించుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటలేను.